పెట్టిండు చూడు ఈ విధంగా ఉండేటటువంటి కనిపించని వాడు అన్నింటిని దోసుకొని పోయాడు. అందుగురించి నేను ఏం చెప్తున్నట్టు ఆ మిత్రులు చెప్పినట్టు ఇక్కడ ఒక క్వాలిటేటివ్ చేంజ్ ఉన్నది, అది గుర్తించమని మనవి చేస్తున్నా. 69లో ఎవరు ఆంధ్రాడు ఉంటే ఇడ్లీ జావ్ ఆంధ్ర గో బ్యాక్ ఆడు వీడని పేదోళ్ళు అందరిని కొట్టారు. కానీ ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలు కానీ ఒక మాలాంటి భావాలు ఉన్న వాళ్ళు కొందరు కౌలు కళాకారులు ఉండడం కానీ ఒక్క పేద ఆంధ్ర వాళ్ళ మీద కానీ ఎందుకు పేద కాదు ఇక్కడ నుండి దోసుకొని పోతున్నటువంటి చాలా పెద్ద ఆంధ్ర కానీ రాయలసీమ మిత్రులు కానీ వాళ్ళిద్దరే ఉండరా, గుజరాత్ వాళ్ళు లేరా, వేరే లేరా, వాళ్ళ మీద ఫిజికల్ అటాక్ పోవడం లేదు. వాళ్ళకి కావాల్సిన ఎటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఆ మిత్రులు చెప్పినట్టు వాళ్ళకి రసం పోసుకొని చనిపోతున్నారు. ద మోస్ట్ అది కూడా అటువంటి ఉద్యమ రూపాన్ని కూడా నేను సపోర్ట్ చేయాలి. ఏది ఆత్మహత్యలది అది ఉద్యమ రూపం కాదు, కానీ ప్రొటెస్టింగ్ ఇంకో మార్గం లేదు. లేకుంటే ఆ పెట్రోల్ తీసుకొని పోయి ఇంకోరి మీద పోయేళ్ళం కదా. కానీ ఒకవైపు ఇంత భావోద్వేగం కనిపిస్తుంటే ప్రభుత్వం చేతిలో వేరే ఏమన్నా మార్గం ఉందా ఇది ఆపడానికి? విద్యార్థులు తమదైన శైలిలో ప్రొసీడ్ అయిపోతుంటే ఇలాగా ఉద్యమాలు నేను చెప్తున్నాను ఇవాళ డీజీపీ గారు చెప్పినట్టే, అయ్యా ఇది నీ సమస్య కాదు, ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ది స్టేట్ లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇది రాజకీయమైన సమస్య. నువ్వేం చేయాలి? ఇప్పుడు విద్యార్థులు ఉంది, అన్నం బంధు, మెస్ బంధు, వాళ్ళకి కరెంటు బంధు, నీళ్లు బంధు అంటే వాళ్ళని ఎక్కడికి పొమ్మంటారు? మొత్తము అసలు యాక్చువల్గా యూనివర్సిటీలో హాస్టల్ ఉండే వాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, చాలా పేద పిల్లలు. వాళ్ళ అన్నం గురించి 4 మెతుకులు పెట్టి చదువుకుంటారు. నేను అట్లా చదువుకున్నాను. నువ్వు ఆ రోడ్డు మీద పంపించినప్పుడు వాడు ఏమనుకుంటాడు? కొట్లాడాలనుకుంటాడు. అప్పుడు ఇక ఆంధ్రనా తెలంగాణ గద్దర్ లాంటి వాడు చెప్తా కూడా వినడు. అందుగురించి ఇప్పటికి ఇమ్మీడియట్లీ కేసీఆర్ ప్రాణాన్ని రక్షించడానికి వసంత నాగేశ్వరం అన్నట్టు హ్యూమన్ సైన్స్ క్వశ్చన్, కేసీఆర్ ప్రాణాన్ని రక్షించాలంటే ఒక హామీ ఇవ్వాలనా లేదండి? నిన్న అసెంబ్లీలో మాట్లాడతాం ఎవరు వద్దన్నారండి? అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఇప్పటివరకు చనిపోతుండ్రా బాబు అంటే హామీ ఇవ్వాలి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అక్కడ పోలీసులు ఎందుకండి? వాళ్ళు ఎందుకు? చిన్న మాట చెప్పండి శ్రీనివాసరావు గద్దర్ గారు, చిన్న మాట. నిన్న ఆర్ఎస్ బ్రదర్స్ లేదా బొమ్మనా బ్రదర్స్ లేదంటే చందన బ్రదర్స్ 3 కూడా బలహీన వర్గాలకు చెందిన ఈ ప్రాంతానికి సంబంధించిన అక్కడ మెస్సులు కూడా ఇక్కడ ప్రజలు అక్కడ మమేకం అయిపోయారు సార్. అక్కడ చాలా మంది మమేకం అయితే ఆంధ్రాడని ముద్రేసి ఏంటంటే కొంతమంది పెట్టుబడిదారు వ్యవస్థలో 100 మంది గురించి మేము ఏదో హైదరాబాద్ గురించి అడగాల్సిన పని లేదు. మేము అందే దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రజల మధ్యన సౌహార్దతో తెలంగాణ సాధించుకుందాం. మేము పదే చెప్తున్నానండి, మా ప్రజలను వేరు చేసి చూడొద్దండి. దయచేసి అంతరాయానికి మధ్యలో అడ్డు వచ్చినందుకు సంతోషాలి. సెజ్జుల్లో చేరిపోయారా సామంత రాజులు వచ్చారా అది కూడా యాడ్ చేయండి సార్ మీ గానానికి. సెజ్జులు పెట్టిన సామంత రాజులు వచ్చారా అది కూడా మీ గానానికి యాడ్ చేస్తే బాగుంటుంది సార్. మంచిదమ్మా. ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ చెప్తున్నా, ఇక్కడ ఉండేటట్టు ఇక్కడ అన్నా చెప్పే అన్నా నేను ఇప్పుడు రాయలసీమకి సుంకేసులా లేకపోతే తుంగభద్ర హైలేవాల్ కణాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేజర్ వాటర్ శ్రీశైలం అక్కడ తీసిపోయారన్నా. ఇక్కడేమో తెలంగాణలోనేమో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ తీసిపోయారు. ఇప్పుడు ఇచ్చంపల్లి ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఆంధ్ర వాళ్ళకన్నా ఆ సరార్ధర్ కాటన కట్టినటువంటి ఆ 2 తప్పితే కొత్త ఏమన్నా వచ్చినాయా? కొంచెం దయచేసి మీరు ఆలోచించండి. అది సమంజసం అర్థం చేసుకోండి. ఎకనామిక్ ప్రాబ్లం అన్న పొలిటికల్ ప్రాబ్లం. దయచేసి విద్వేషాలు పెంచకుండా మనంగా బతకలేమన్నా. ఈ మాటలు పడలేము, ఈ మాటల తోటాలను మేము తట్టుకోలేము. ఎందుకన్నా మేమేదో మన రాష్ట్రం అని చెప్పి మనం అనుకుంటా ఉన్నటువంటి సందర్భంలో మీరేమో గుజరాత్ వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళని, కేరళ వాళ్ళని, తమిళనాడు వాళ్ళని అక్కడ గౌరవిస్తారు. మేమేమో గుజరాత్ పోయినా, తమిళనాడు పోయినా, కేరళ పోయినా, లేకపోతే అమెరికా పోయినా మేమేమో హాయిగా బ్రతుకుతాం. ఎందుకన్నా మనకి ఈ కర్మ? వసంత నాగేశ్వరరావు ఒకటే, మనం వెనుక వాళ్ళు ఎందుకు తిడుతున్నారని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ఒకటే చెప్తున్నారు, ఢిల్లీలో కూడా వెళ్ళొచ్చు. మనం నానాటికి వెనుకబడిపోతున్నాం. మనం ఎంత వెనుకబడిన ప్రాతిపదిక మీద విడిపోతాం. మనం ఇంకా 10 రోజులు ఉంటే మనకు లాస్ అయిపోతాం అనే ప్రాతిపదిక మీద ముఖ్యమైనది కావాలని మీకు మనం చేస్తున్నాం. ఇది ఫండమెంటల్ అంతే మనం వెంటనే విడిపోవాలా? ఆ రాజకీయ పరిష్కారం వెంటనే కావాలి. రాజకీయ పరిష్కారం ఎలా వస్తుంది? పోలీసు ఉద్యోగాలకి నేను ఢిల్లీలో వెళ్ళొచ్చు, హైదరాబాద్ నాకు అర్హత లేదని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏంటి సార్ ఈ బాధ? నాకు అర్థం కాదు. ఎందుకు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తున్నారు? ఎవరో కొంతమంది పెట్టుబడిదారు వ్యవస్థ గురించి ఇక్కడ సామాన్య ప్రజలకి, నిరుద్యోగులకి, కోస్తా రాయలసీమ ప్రాంతం వాళ్ళు సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా భావించి ఢిల్లీ నాకు పోలీసు ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్ వాళ్ళ పోలీసులు సైలెంట్ పాత్ర వహించారు. ఉన్న 20% మంది పోలీసులు సీఎం గారు వాళ్ళ ప్రజలు మేము పోరాడాం సార్, పోరాడాం. మేము ఏదైతే ఉందో రాష్ట్రంలో 22 జిల్లాలకి పోలీసులు ఉండాలి, అందరికీ శాంతి భద్రతలు కాపాడాలని పోరాడితే అది కాకుండా వాళ్ళు తొంగలో దొరికినట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది. దయచేసి మీరు ఆలోచించండి. పోలీసులు రాష్ట్రంలో 22 జిల్లాలకు అవసరం లేదా?
ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నారు? ఎందుకు అలా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు? నా దేశంలో నేను పౌరుని కాని పరిస్థితిలో ఏమి సార్ ఇది? ఆవేదనతో చెప్తున్నానండి. శ్రీనివాసరావు గారు, వసంత నాగేశ్వరరావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, గద్దర్ గారు, ప్రస్తుతం మరోసారి మన దృష్టిని ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై పెడదాం. ఒకవైపు కేసీఆర్ ఆరోగ్యం విషమిస్తోంది అండ్ క్యాంపస్లు అట్టుడికిపోతున్నాయి, పోలీస్ ఇంటర్ఫియరెన్స్ విపరీతంగా పెరిగిపోయింది, ప్రభుత్వం కూడా దీన్ని శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ నిర్ణయం వెలువడకపోయినా కూడా అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరిష్కారం ఎక్కడుంది? రాజకీయ పరిష్కారం అంటున్నారు, ఎక్కడి నుండి రావాలి, ఎలా